గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ వ్యూవర్స్. మేఘాలయలో జరిగిన ఒక మర్డర్ కేసు ఉంది కదా, హనీమూన్ కపుల్ వాళ్ళ హస్బెండ్ని చంపటం. ఈ కేసు చదివినప్పుడు నేను మీతో మాట్లాడాలి అని నిశ్చయించుకున్నాను. ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు ఖచ్చితంగా పిల్లలకి, అబ్బాయికైనా అమ్మాయికైనా కౌన్సిలింగ్ ఇవ్వాలి. మీరెవరినైనా ప్రేమించారా? మీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? ఈ పెళ్ళికి నిజంగానే ఒప్పుకుంటున్నారా? పెళ్లి తర్వాత ఇంకేమైనా వేరే ఆలోచనలు ఉన్నాయా? కలిసి బతుకుదామని నిర్ణయంతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నారా అని ఖచ్చితంగా ఇటు పెద్దలు అటు పెద్దలు కూర్చొని కౌన్సిలింగ్ ఇవ్వాలి. అప్పుడైతేనే ఏమైనా నేరాలు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కానీ ఇలా పెద్దల కోసమే అంగీకరించి జీవితాలని పాడు చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఆ అబ్బాయిని చంపే హక్కు ఈ అమ్మాయికి ఎక్కడిది? నీకు ఇష్టం లేకపోతే పెద్దల ముందు చెప్పేయచ్చు కదా, నిండు జీవితాన్ని పాడు చేశావు. ఇలాంటి కేసులు చూస్తేనే అమ్మాయిలు అంటేనే భయపడుతున్నారు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు అమ్మో పెళ్ళి అని భయపడుతున్నారు. కొందరు అబ్బాయిలు అయితే స్వచ్ఛందంగా మేము పెళ్లి చేసుకోమని నిర్ణయించుకుంటున్నారు. ఇది సమాజాన్ని పాడు చేసే హక్కు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎవరిచ్చారు చెప్పండి? ఇది జీవితము ఆట కాదు. జీవితాన్ని ఖచ్చితమైన నిర్ణయాలతోటి, ఆలోచనలతోటి నిర్ణయించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, పెళ్లి చేసేటప్పుడు పెద్దలు మీ పిల్లలకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇవ్వండి. నిజంగానే కలిసి ఉందామని పెళ్లి చేసుకుంటున్నారా లేదా ఇంకేదైనా ప్లాన్ ఉందా అనేది మీకు తెలుస్తుంది. నిండి జీవితాలని బలి చేసుకోవద్దని యువత అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.